తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు కొన్ని విషయాలను చర్చకు వచ్చేటట్టు చేస్తున్నాయి. ప్రజలు ఆలోచించక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అటు జగన్తోనూ ఇటు చంద్రబాబు నాయుడుతోనూ ఇద్దరితోనూ దోబూచులాడుతోంది. ఎవరిని వ్యతిరేకించదు, ఎవరిని దగ్గరికి తీయదు. కానీ అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ బీజేపీ చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటుంది. కేంద్రంలో మోడీ చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటుంది. ఎట్లా చేసుకోగలుగుతోంది? ఇదో సమస్య. తెలంగాణలో ఉన్నట్టుండి కేసీఆర్ బీజేపీ పట్ల గతంలో ఉన్నంత పదునుగా వ్యవహరించలేకపోతున్నారు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఎందువల్ల గతంలో ఉన్నంత పదునైనటువంటి విమర్శలు బీజేపీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ నరేంద్ర మోడీ మీద కానీ చేయలేకపోతున్నారు? కారణం ఏమిటి అనేది కూడా తెలంగాణ ప్రజల ముందు కూడా ఒక ప్రశ్నగానే ముందుకొస్తాం. ఇక్కడే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మరికొన్ని అనుమానాలు. మొన్నటి దాకా బీజేపీని ఖచ్చితంగా ఢిల్లీలో గద్దెదించాలి, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అని చెప్పినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం ఈ మధ్య ఆ మాట చెప్పట్లేదు. కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడినప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. బీఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాజాలదు అంటున్నారు. అంటే బీజేపీని ఓడిస్తామనట్లేరు. బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడుతుంది, అది బీఆర్ఎస్ పాత్ర లేకుండా ఏర్పడదు అనట్లేరు. కేంద్రంలో బీఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాజాలదు అంటున్నారు. ఇక్కడనే ప్రజలకు వస్తున్నటువంటి సందేహం, ఎవరొచ్చినా మంత్రివర్గంలో చేరతారా? డోర్స్ ఓపెన్ పెట్టుకుంటున్నారా? కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంటే అందులో చేరడానికి, లేదు బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంటే ఇందులో చేరడానికి రెండు డోర్లు ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారా? ఇప్పుడు అదే అనుమానం కలుగుతోంది జనానికి. ఎందుకు ఇట్లా మెత్తబడ్డట్టు అనే సందేహం కూడా వస్తాం. అది ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఉన్నట్టుండి చంద్రబాబును అరెస్టు చేయడమే కాదు, జైలుకు పంపారు. కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. జైలుకు పోక తప్పలేదు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు పోరాటం అంతా న్యాయ పోరాటం. నన్ను జైల్లో ఉంచకండి, ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయండి అని కోరుకునే దగ్గరకు వచ్చింది. మరి జైలుకు పోయేదాకా ఎందుకు వచ్చింది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు ఖచ్చితంగా మిత్రపక్షంగా ఉంటాను అని బహిరంగంగానే చెప్పినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడును ఎందుకు కాపాడలేకపోయింది? సహజంగానే ఈ ప్రశ్న ముందుకొస్తుంది. లేదు చంద్రబాబు నేరస్తుడు, అందుకే మేము కాపాడం, నేరస్తులను శిక్షించాల్సిందే అనేదే బీజేపీ అభిప్రాయం అయితే ఆ మాట బహిరంగంగా చెప్పాలి. అట్లా కూడా చెప్పట్లేరు. ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నట్టు? లేదు వైసీపీ చేసింది తప్పు అని చెప్పేసి అమిత్ షా చెప్పడానికి సిద్ధంగా లేడు, నడ్డా చెప్పడానికి సిద్ధంగా లేదు. లేదు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్య రైటే అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకు ఈ రెండు పార్టీల మధ్య దోబూచులాడుతున్నారు? ఎందుకు వీళ్ళిద్దరూ బీజేపీని ఖచ్చితంగా వ్యతిరేకించలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో పరస్పరం విరుద్ధ శక్తులుగా ఉండి డి అంటే డి అని ఢీ కొడుతున్నటువంటి టీడీపీ ఒకవైపు, వైసీపీ ఒకవైపు పోట్లాడుకుంటూ వాళ్ళ మధ్య మరి కేంద్రంలో బీజేపీ ఆడుతున్న నాటకాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా ప్రశ్నించలేకపోతున్నారు. కారణం ఏమిటి? ఇక్కడే అసలు కథ. బీజేపీ ఎత్తుగడలన్నీ ఇక్కడే సక్సెస్ఫుల్గా ప్రయోగించబడుతున్నాయి. నాయకుల లొసుగులు వెతికి గుప్పిట్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ బీజేపీ చుట్టూ తిరిగే విధంగా, బీజేపీకి మద్దతునివ్వక తప్పని పరిస్థితి, లేదా కనీసం బీజేపీని ఖచ్చితంగా వ్యతిరేకించకుండా గోడ మీద పిల్లిలాగానైనా ఉండేటట్టు చేసుకునేటువంటి ఎత్తుగడలు మనం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. అస్సాం ముఖ్యమంత్రి మొదటి నుంచి బీజేపీ కాదాయన, కానీ కేంద్ర సంస్థలతో దాడి చేయించారు, కేసులు పెట్టించారు, విచారణ చేయించారు, జైల్లోకి పంపుతాం జాగ్రత్త అని చెప్పేసి అంటే పోయి శరణు వేడుకున్నాడు, కండువా కప్పారు, కమలం కండువా కప్పారు, కథం. ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేశారు. కేసుగానే ఉంటుంది. ఇక్కడ బీజేపీలో చేరి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు కేసు తేల్చి ఆయన నిర్దోషి అని ఏమన్నా తేల్చారా? నో. అట్లా నిర్దోషి అని తేల్చితే బ్లాక్మెయిల్ చేస్తే వచ్చినోడు ఎన్ని రోజులు ఉంటాడు? ముఖ్యమంత్రి సీటుకు గ్యారంటీ ఉన్నన్ని రోజులు ఉంటాడు బహుశా.
ముఖ్యమంత్రి సీటు పోతుందనుకున్నప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి దూకుతాడు అవతల వైపు. కాబట్టి ఆ కేసును తేలనివ్వరు, అట్లనే ఉంచి ఇక బీజేపీ చుట్టూ బీజేపీలోనే ఆయన కొనసాగేటట్టు దీన్ని ఒక ఆయుధంగా వాడుతూ ఉంటారన్నమాట. అట్లనే బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. శారదా కుంభకోణంలో ముద్దాయిలు, వాళ్ళ మీద కేసు పెట్టారు, దాడులు చేశారు. వాళ్ళు పోయి తలవంచగానే బీజేపీ నాయకత్వం ముందు చేతులు కట్టుకొని నిలబడగానే కమలం కండువా గప్పేసి బీజేపీలో చేర్చుకున్నారు. అంతే, ఇక ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు? ఇంకా మాట్లాడితే మళ్ళీ ఆ కేసులు ముందుకు వస్తాయన్నమాట. అందుకని ఆ కేసు విచారణ కొనసాగదు. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నము చేయరు. ఆ కేసులను అట్లా నానబెడతారన్నమాట. మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ ఆ కేసులు బయటికి. ఇది బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. ఇట్లా దేశంలో అనేక మంది మీద బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ వాడుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులన్నీ అట్లనే వాడుతున్నారు. జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఒక గట్టి మాట మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు ఊడిపోయి జైల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి సీటు పోగొట్టుకోకుండా ఉండాలన్నా, జైలుకు పోకుండా ఉండాలన్నా, బెయిల్ కొనసాగాలన్నా బీజేపీ దయాదాక్షిణ్యాలుంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి అణిగి ఉంటాడు. ఇది పరిస్థితి. ఎంత నేరస్తుడైనా బీజేపీకి అణిగిమణిగి ఉంటే, బీజేపీ తప్పులను సమర్థిస్తే వారికి ఆశీర్వాదాలు ఉంటాయి, మోడీ ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబును కూడా రక్షించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని అంటే, ఆయన మీద ఉన్న ఆరోపణలు, కేసులు కూడా గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు మారకుండా చూడడం కోసం ఎత్తుగడ అయి ఉండవచ్చు కదా. ఎందుకంటే గతంలో మనం చూసాం, 2002లో గుజరాత్లో మారణహోమం జరిగినప్పుడు, మోడీ ముఖ్యమంత్రిగా ఉండి మారణహోమం జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఏమన్నారు? మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తే అరెస్ట్ చేస్తామన్నారు. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ చాలా గొప్ప నాయకుడు అంటున్నారు, కలిసి పనిచేస్తామంటున్నారు. కాబట్టి అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు కూడా మోడీకి గుర్తుంటాయి. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎటు మారకుండా ఇక బీజేపీ పంచన చేరి బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మోడీ ముందు తల ఉంచుకునే ఉండాలి. కాబట్టి బ్లాక్మెయిలింగ్ కేసులు, ఆరోపణలు అన్నీ గుప్పిట్లో పెట్టుకొని పగ్గాలు చేతిలో పెట్టుకుంటారన్నమాట. అందుకని చంద్రబాబు నాయుడు కేసు తేలదు, జగన్ కేసు తేలదు, అస్సాం ముఖ్యమంత్రి కేసు తేలదు, శారదా కుంభకోణంలో ఉన్న వాళ్ళ కేసులు తేలవు, ఎవరి కేసులు తేలనివ్వరు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగంగా నడిపి తప్పులు తేల్చి, తప్పులు జరిగితే జైల్లో పెట్టాలి, శిక్షించాలి. లేదు, తప్పు చేయలేదని తేలితే నిర్దోషులుగా ప్రకటించాలి. కానీ ఏ కేసును తేల్చరు. అది ఇప్పుడు మోడీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. చిత్తశుద్ధి కలిగినటువంటి ఏ పార్టీ అయినా, సరైన విధానాలు కలిగిన ఏ పార్టీ కూడా బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ మీద ఆధారపడి పబ్బం గడుపుకోవడం చేయదు. నిజాయితీగానే రాజకీయాలు చేస్తుంది. ప్రజా సమస్యల చుట్టూ, ప్రజా ప్రయోజనం చుట్టూ రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన కేంద్రం తన పట్టు నిలబెట్టుకోవడం కోసం, రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం కొన్ని పార్టీలను, ప్రజల మీద పట్టున్నటువంటి పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకొని తన చుట్టూ తిరగక తప్పని పరిస్థితిని సృష్టించడానికి బ్లాక్మెయిలింగ్ ఎత్తుగడలను వాడుతోంది. సరిగ్గా అవే ఎత్తుగడలు తెలంగాణలో బీఆర్ఎస్ మీద కూడా ప్రయోగిస్తున్నది అని మీడియాలో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా వార్తలు, వ్యాసాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఒకవైపు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ఎమ్మెల్యేలను కొనేందుకు కేంద్రం చేసినటువంటి ప్రయత్నాలు, బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు వికటించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అదో కేసు ఉంది. మరోవైపు కవిత మీద తీవ్రమైన ఆరోపణలు బీజేపీ చేసింది. కాబట్టి ఇప్పుడు మీ కవితను జైల్లో పెట్టకుండా ఉండాలన్నా, లేదా మీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేసినటువంటి కుట్రల మీద
మీరు కేసు కొనసాగించకుండా, విచారణ సీరియస్గా జరగకుండా దాన్ని అట్లా క్రమంగా కనుమరుగు చేయాలన్నా మీరు నాకు లొంగి ఉండాలి అని చెప్పి కేంద్రంలో బీజేపీ, మోడీ నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వాన్ని దారిలోకి తెచ్చుకుంటున్నది అనే చర్చ ఈరోజు మీడియాలో మనం తెలంగాణలో తెలుగు పత్రికలన్నీ రాయని రోజు ఉండట్లేదు. సరే, మొదట దాన్ని చాలామంది నమ్మలేదు. కానీ క్రమంగా బీజేపీని విమర్శించేటువంటి పదును తగ్గటం, అందులో కేసీఆర్ విమర్శిస్తే ఏ స్థాయిలో విమర్శిస్తారో మనకు తెలుసు. కానీ కేసీఆర్ విమర్శల పదును తగ్గిపోవటం, లేదా అసలు కేసీఆర్ మాట్లాడకుండా నెంబర్ 2, నెంబర్ 3 స్థాయి నాయకులతో మెత్తమెత్తగా చెప్పనట్టు చెప్పించే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్న కొద్దీ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఏమైనా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు పైచేయి సాధించడం ప్రమాదకరం. దేశానికి అరిష్టం, తెలంగాణకు నష్టం, ఆంధ్రప్రదేశ్కు నష్టం, ఏ రాష్ట్రానికైనా నష్టం, మొత్తం దేశ ప్రజలకు నష్టం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అందుకని బ్లాక్మెయిల్ రాజకీయాలకు అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే.